వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. పని భారం అధికంగా పడుతోందని, అందుకే వారంలో 2 రోజులు విశ్రాంతి కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని స్పష్టం చేశారు. బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 5 రోజులు పని దినాల హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె జరిగింది. విజయవాడ ధర్నా చౌక్లో బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు. న్యాయమైన డిమాండ్ను కేంద్రం అమలు చేయకపోవడంతో సమ్మెబాట పట్టినట్లు ఉద్యోగులు చెప్పారు. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాలలోని ఎస్బీఐ సిబ్బంది నిరసనకు దిగారు. పనిభారం పెరుగుతోందంటూ బాపట్లలో బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఏకీకృత డిమాండ్ ఒకటే, 5 రోజులు పనిద్దాము. ఎందుకంటే గత 3 నెలల నుంచి కూడా దీని మీద యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్స్ తరఫున ఆల్ ఇండియా లీడర్స్ అందరూ కూడా ఐబీఏతోనూ గవర్నమెంట్తో చర్చలు జరిగినా కూడా లాస్ట్ మూమెంట్ వరకు చూస్తామని చెప్పినటువంటి గవర్నమెంట్ చివరి క్షణంలో ఇది సాధ్యం కాదనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడంతో గచ్చరంతం లేక మేము ఈ రోజున సమ్మెబాటు పట్టాము. ఇది కస్టమర్స్కి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చూడటానికి ఎంతో ప్రయత్నం చేసిన యూబీ తరఫున, కానీ ఇస్తామని చెప్పి అగ్రీ అయిన తర్వాత కూడా వెనక్కి వెళ్ళటం అనేది చాలా బాధాకరం. దేశం మొత్తం మీద ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ సబార్డినేట్ స్టాఫ్ నుంచి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వరకు ఉన్న క్యాడర్లో ఉన్న వాళ్ళందరూ ఈరోజు స్ట్రైక్ చేయడం జరుగుతుంది. ఇది 2015 నుంచి మేము గవర్నమెంట్ ముందర పెట్టినటువంటి డిమాండ్. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేస్తున్న 5 days వర్క్ వీక్, 5 రోజుల పని దినాలు అనేటటువంటిది ఇండియాలో కూడా బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటిది మా డిమాండ్. అనంతపురంలో బ్యాంకర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సర్కిల్ నుంచి టవర్ క్లాక్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లాలోని బ్యాంకు ఉద్యోగులంతా కర్నూలులోని ఎస్బీఐ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఒంగోలులో బ్యాంకు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. శని, ఆదివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ రోజున బ్యాంకు ఉద్యోగులు దాదాపు 8 లక్షల మంది ఈ రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు ఫైట్ చేయడం జరుగుతుంది. దీనికి జీతభత్యాల కోసం మేము ఫైట్ చేయడం లేదు, కేవలం ఆల్రెడీ అగ్రిమెంట్ అయినది ఒప్పుకున్న ఒప్పందాన్ని మేము అమలు చేయాలి అని చెప్తున్నాం. దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఉంటే ఈ రోజు 8 లక్షల మంది రిటైర్ అయిన తర్వాత, చనిపోయిన తర్వాత 8 లక్షల మంది మాత్రమే ఈ రోజున బ్యాంకు ఉద్యోగులుగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ 5 రోజులే పనిచేస్తాయి. ఎల్ఐసీలు కానీ, మా కంట్రోలింగ్ ఆఫీస్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ కానీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ అన్ని 5 రోజులే పనిచేస్తాయి. కేవలం బ్యాంకుల వరకే మేము 6 రోజులు పనిచేస్తున్నాము. దీనివల్ల మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేక చాలామంది అధికారులు, ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా కస్టమర్లకి సరైన సర్వీస్ కూడా ఇవ్వలేకపోతున్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని గురించి మాకు 5 రోజుల పని విధానం వెంటనే అమలు చేయాలని కోరుకుంటూ సెలవు. ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులు బోసిపోయాయి. ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయంగా ఏటీఎం, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ సేవలు వినియోగించుకోవాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు.